క్యాబిన్ నీదైనా కంట్రోల్ చేసేది నేను. నౌ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. ఏటో అదంటే అంత స్పెషల్. దాని మాట గులకరాల మూటలా ఉన్నా పనిలో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది. సామి ఇంకెప్పుడు తప్పుడు కూతలు కోయకే. అది కాదు సామి. నేను ఒక్కసారి చెప్తే. సర్లే వెళ్తున్నా. ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద న్యూ యాడ్ ఐడియా. కానీ నాకు కంటెంట్ అయినా తెలియాలి కదా. అది చెప్పడానికి నేనున్నా కదా. ఇట్రా. Got it? చట్నీ. చట్నీ ఇక్కడ ఏం జరుగుతుంది? జల్లికట్టు పోటీ. నువ్వు బెర్లా ఓకే. వీడు మటుకు సన్న బియ్యం నూకలా ఉన్నాడు, నలిగిపోతాడేమో. సామే కస్టమర్స్ తో అట్టా మాట్లాడుతావు? నువ్వు మటుకు ఒంటికాల మీద లేచి ఓనర్ మీద రంకెలేయచ్చేమో. ఒంటికాల మీద కాదు సామి, ఏదో అలా సరదాగా. అలాంటి సరదాలు తీర్చుకోవడానికి బయట చాలా ప్లేసులు ఉన్నాయి. సామి కస్టమర్ హోటల్కి వచ్చి తినడం తప్ప? తినడం తప్పు కాదమ్మా, ఒకరి మూతుల్లో ఒకరు చేతులు పెట్టుకుని తినిపించుకోవడం తప్పు. అయినా కస్టమర్ తో పని మనిషి మలయాళం డబ్బింగ్ సినిమాలా ఉంది. హే మిస్టర్, మైండ్ యువర్ టంగ్. ఇందాక నుంచి చూస్తున్నా నా ఫిగర్ తో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఒరేయ్, నిన్ను కొట్టాల్సిన పని కూడా లేదురా. ఉఫ్ అంటే గోడకు బల్లిలా తుక్కుంటావు. ఫిగర్ అంట ఫిగర్, అయినా అది ఇక్కడ పని మనిషిరా. ఏ పని మనుషులు ఫిగర్లు అవ్వకూడదా? ఫిగర్లు పని చేయకూడదా? చెప్పు చేతికి రాకూడదా? కొడితే నీ పళ్ళు ఊడకూడదా? సామి వేరే కస్టమర్లు అయితే ఓకే. ఇతను కస్టమరేగా. కాదు, వీడు నా లవ్వర్ గాడు. పిచ్చిగారిగాడేం కాదు. అయినా సన్నబడ్డ సాయి పల్లవిలా ఉన్నావు, లావెక్కిన లావణ్య త్రిపాఠిలా ఉన్నావు. వీడితో నీకు లవ్వేంటి? కట్అవుట్ చూసి కమిట్ అవ్వకో, కంటెంట్ లో చాలా డెప్త్ ఉంది. గ్రీన్ టీలో ముంచుకునే డిప్పర్ లా ఉన్నావు, డెప్త్ కెళ్ళకు. ఎవడే బోండాం వీడు, పత్తి గుడ్లు వేసుకొని పల్లీలా పేలుతున్నాడు. నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని. అయ్యో బాబు సామి, నువ్వు ఓన్ రోడ్ అని పదే పదే చెప్పకు, నాకే డౌట్ వస్తుంది. ఏంటి డోన్ రా? వెరీ ఫన్నీ మ్యాన్. హే మిస్టర్, గో అండ్ గెట్ సమ్ కూల్ వాటర్. హే ఓనర్ వాడు ఏ పని చేయడం చేత కదా లవరు. నాకే పని చేత కాదు అన్నా పర్లేదు, కానీ వీడిని పదే పదే లవర్ అన్నమాకే. ఎందుకు? ఓ ఐ గాట్ ఇట్ డార్లింగ్. నిన్ను చూసి మోజు పడ్డాడేమో. మధ్యలో నేను వచ్చానని బ్రో నా మీద ఫైర్ అయిపోతున్నాడు. ఎవడురా నీకు బ్రో? ఆగు, అది కాదు సామి, ఎందుకు గింజుకుంటున్నావు? నిజంగా నీకు అలాంటివి ఏవైనా ఉంటే కాస్త కక్కొచ్చుగా. ఏంటి కక్కేది? కోడిగుడు తొక్క. నాకు నీ మీదే కాదు దేని మీద ఇది ఉండదు. ఏంటి బ్రో, ఎదురుగా కాల్చడానికి టపాసున్నా, అంటించడానికి అగ్గిపుల్ల లేదా బ్రో నీ దగ్గర? ఓ షట్, సారీ బ్రో. ఇట్రా బ్రో, నాకు తెలిసిన ఓ మంచి స్పెషలిస్ట్ ఉన్నాడు. విరిగిన పుల్లనైనా గానీ హిప్నోటైజ్ చేసి హిప్ హాప్ ఆడిస్తాడు. చిర్రెత్తిచ్చక నాకు. ఏ సామి, అదంతా కాదు, నిజంగా నా మీద ఏదైనా ఉంటే చెప్పు సామి. ఇడి పక్కకు దోసి నీ పక్కకు. నిజంగా చెప్తున్నా, నాకు నీ మీదే కాదు ఎవ్వరి మీద ఏ ఇది ఉండదు. మీ సావు మీరు సావండి. ఇప్పుడు ఏం చేద్దాం డార్లింగ్? ఇంకొకసారి డార్లింగ్ అన్నావనుకో దొరల కొడతా. ముందు ఇక్కడ నుంచి నువ్వు. అర్థమైంది. అయినా మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదనుకుంటా. సగం వర్కౌట్ అయింది, నాకైతే కన్ఫర్మేషన్ వచ్చింది. మిగతాది నేను లాగుతా. మే హెల్ప్ యూ? చేసింది చాలు, థ్యాంక్స్. ఓకే. ఏటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు. ఏటే ఉలిపిరి బస్తా ఊరి మీద పడ్డట్టు అట్టాసెట్ పట్లాడిపోతున్నావు?
ఏటా మా శ్రీకాకుళంలోని సెన్న బజార్లో ఒకడు, పెద్ద బజార్లో ఒకడు, శ్రీకాకుళం బస్ స్టాండ్ సెంటర్ లోని కుడి వైపు ఒకడు, ఎడం వైపు ఒకడు, ఇంకా అది కాకుండా జయమోహల్ పాండపోడు, ఇంకా అది కూడా కాకుండా అసలు ఎవరే వీళ్ళంతా? ఈ పంచదార సెలవు కోసం పొరి తప్పించే సలిసేవలు. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు గుర్తొచ్చారు ఏటి నీకు? ఎదురుని మనుషులు పట్టించుకోపోతే వెనకపడ్డోళ్ళు అందరూ గుర్తొస్తారు. ఓ అదా సంగతి. ఇప్పుడు ఏమైందేటి? ఏం జరిగిందా? చలికాలంలో ఈ ఎండాకాలం ఎంట్రీ ఉంటదేమో గాని ఈ సోమన్స్లో ఏముందో బయటికి రావట్లేదే. లేదే, తనకి నీ మీద ఉంది. ఈ మాట ఏదో అక్కడి నుంచి రావాలి. వస్తదిలే, కూసంత వెయిట్ చేయి. అంత వెయిట్ చేసే టైం లేదమ్మే. ఏదో ఒకటి చేసి స్వామి నోటి కక్కించాలి. ఏటే కక్కేది? నేనంటే ఇష్టమని, నేను లేకుండా ఉండలేడని. ఇప్పటికిప్పుడంటే ఎట్టానే? ఇప్పటికిప్పుడు ఎట్టా అంటే ప్రతిదానికో లెక్క ఉంటది. ఆ లెక్కతో వెళ్ళాలంటే మనం తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచించుకో మరి. ఇదిగో నేను ఆలోచించుకొని కూర్చుంటే నువ్వు ఎటు చేస్తావు? నువ్వు నా అసిస్టెంట్, నువ్వు కూడా ఆలోచించు. సర్లేదా. వచ్చిందే ఏటది? ఆడియా చెప్పు మరి. ఇదిగో మాటలతో పని కానప్పుడు చేతలు ఆడాల్సిందే అని చిన్నారి చేతన్ గారు చెప్పారు. ఆడేవాడు? చెప్పిన మాట ముఖ్యం, అంతేగాని మనిషి ముఖ్యం కాదు. సర్లే, నువ్వేడ్చేద్దాం అనుకున్నావా నాకన్నా చెప్పు. ఇంకా చెప్పడాలు గిప్పడాలు లేవు. డైరెక్ట్ గా కుర్సీని ముడత పెట్టి మెల్లికేయాల్సిందే. ఎనీథింగ్ ఇంపార్టెంట్? నాకు ఒక మంచి క్రియేటివ్ థాట్ వచ్చింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చా. ఇప్పుడు కాదు, మరెప్పుడు? సమ్ అదర్ టైం. అదే ఎప్పుడు? నేను చెప్తాను, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వినడానికి ఏంటి ప్రాబ్లం? ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ నౌ. అదే వై? ఇట్స్ పర్సనల్. నేను యాడ్ డిజైన్ చేయలేదని, చేయలేనని, నా క్రియేటివ్ థాట్స్ లేవని ఏదేదో అన్నారు కదా. ఇప్పుడు తీరా కష్టపడి ఒక క్రియేటివ్ థాట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని రెడీ చేసుకొని తీసుకొని వస్తే పర్సనల్ అంటున్నారు. హౌ కెన్ ఐ అండర్స్టాండ్ దిస్? ప్లీజ్ అండర్స్టాండ్, ఐ హ్యావ్ సమ్ ఇష్యూ. ఓ అర్థమైంది, ఇష్యూ కాదు ఈగో. వీడు చెప్తే నేనేంట్రా వినేదని కదా. మిమ్మల్ని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతి దాంట్లో నన్ను డామినేట్ చేయాలనే చూస్తున్నారు. వితౌట్ ఎనీ రీజన్ కోపడుతున్నారు, తిడుతున్నారు, నా క్రియేటివ్ థాట్స్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఎక్కడ నా థాట్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందేమోనని సొల్లు రీజన్స్ చెప్తున్నారు. ప్లీజ్ స్టాప్ ఇట్. ఒక మనిషి ఏం చెప్తుందో, ఎందుకు చెప్తుందో అర్థం చేసుకునే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నీకు నువ్వు ఏదో ఊహించేసుకొని వాగేస్తున్నావు. నీకేది తిన్నగా చెప్తే కానీ అర్థం కాదనుకుంటా. నేను డేట్లో ఉన్నాను. మీరు ఎవరితోనో డేట్లో ఉండడానికి నా థాట్ వినడానికి సంబంధం ఏంటి? ఏయ్, డేట్ అంటది కాదు, పీరియడ్స్. ఐమ్ ఆన్ మై పీరియడ్స్. లేడీస్ ప్రాబ్లం. ఓహో, ఇదేనండి మీతో వచ్చిన ప్రాబ్లము. మీ లేడీస్ అంటేనే ప్రాబ్లం. ఒంటి నిండా ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని అన్ని పనులు చేయాలి, అన్నిట్లో మగాళ్ళతో ఈక్వల్గా ఉండాలి, ఇంకా వాళ్ళకంటే బెటర్గా ఉండాలని అనుకుంటారు. అసలు ఆర్టీసీ బస్సుల్లోనే మా మగాళ్ళతో నిలబడలేక ఓన్లీ ఫర్ లేడీస్ అని రిజర్వేషన్ పెట్టుకున్న మీరు లైఫ్లో మా మగాళ్ళతో ఈక్వల్గా ఎలా నిలబడగలరు? అసలు దేవుడు సృష్టిలోనే క్లారిటీగా ఉంది, ఆడ మగ అని, ఎప్పటికీ ఈక్వల్ కాదు అని. మీరు మాత్రం దేవుడి రూల్ని బ్రేక్ చేసి మరి ఈక్వల్ రైట్స్ కోసం రోడ్లకి పోరాటాలు, ఉద్యమాలు చేసుకుంటూ వెళ్తారు. అవసరమైన చోట మాత్రం లేడీస్ ట్యాగ్ని యూజ్ చేసి మా మగాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. ఏమీ చేయడం చేతగాక నెలలో 3 రోజులు 5 రోజులు అదేదో అన్నారు, ఏంటది, పీరియడ్స్, ఆ వంకతో లీవ్ పెట్టేస్తారు. మెటర్నిటీ లీవు, తొక్క తోలు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని 6 నెలలు హ్యాపీగా శాలరీ మాత్రం దొబ్బేస్తారు. మీ వల్ల పని నాశనం, కంపెనీలకి, దేశానికి ఆదాయం సర్వనాశనం. మీరు చేయాల్సిన వర్క్ అంతా మగాళ్ళం మా మీద వేసుకుని గాడిదల్లా గుడ్డు చాకిరి చేయాలి.
ఒక చిన్న విషయం చెప్పనా, మగాడు నానా కష్టాలు పడి సంపాదించి బయట ఎన్నో అవమానాలు సహించి ఒక కుటుంబాన్ని పోషించినా కూడా ఎప్పుడు అది గొప్పగా చెప్పుకోడు. ఒకవేళ పొరపాటుగా చెప్పుకున్నా కూడా అది నీ బాధ్యతరా అని లైట్గా తీసుకుంటారు. అదే ఒక ఆడది సంపాదిస్తుంటే మాత్రం గొప్పగా చెప్తారు. అయ్యో ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతుందిరా అంటారు. ఏ ఫ్యామిలీ అంటే ఆడా మగ కదా, ఇద్దరికి బాధ్యత ఉండాలి కదా. మరి ఈక్వల్ రైట్స్ ఎక్కడున్నాయి? అంతేకాదు పొరపాటున ఆడది సంపాదిస్తూ మగవాడు సంపాదించుకుంటే వాడికి రోజు నరకమే. ప్రతి విషయంలో దొప్పి పొడుస్తారు. చేతకాని వాడు, చవట, దద్దమ్మ, ఆడదాని సంపాదనతో బతుకుతున్నావు సిగ్గులేదా అని. ఇంకెక్కడుంటాయి ఈక్వల్ రైట్స్? ఇలా చాలా ఉన్నాయి. అయినా ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఉద్యోగాలు ఎందుకు మీకు? ఇంట్లో ఒక మూలను కూర్చోక అప్పుడు ప్రతిరోజు పీరియడ్స్ వచ్చినా ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు, మీకు కూడా హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటుందా? మూలకు కూర్చొని ప్రతిరోజు పీరియడ్స్ రావాలా మాకు? అసలు పీరియడ్స్ అంటే ఏంటో తెలుసారా నీకు? నీ పుట్టుక, నీదే కాదు ప్రతి మనిషి పుట్టుక. పీరియడ్స్ రోజుల్లో మా ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? కడుపులో కత్తి పెట్టి కుచ్చి పేగుల్ని 100 సార్లు మెల్లిపెట్టినట్టుంటుంది. ఆ బాధ భరించలేక దేవుడికి చెప్పుకుందామంటే ఆ బాధ భరించాలనే ఆయన మమ్మల్ని భూమి మీదకి పంపించాడు కదా, తప్పదు, భరించాలి. మిగతా ఏవో విషయాలు కూడా చాలా మాట్లాడావు. అవన్నీ మాట్లాడే ఓపిక నాకు ఇప్పుడు లేదు. మెటర్నిటీ లీవ్ అన్నావు చూడు, మాట్లాడతా. దాని గురించి మాత్రం మాట్లాడతా. యుద్ధాలు జరిగితేనే రక్తపాతం కాదు. ఒక్క పుట్టుకకి జన్మనివ్వాలంటే ఆడది తన శరీరంతో తానే యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో తన రక్తాన్ని ధారపోయాలి. తన ఊపిరి బిగపట్టి నీలాంటి వాళ్ళకు కూడా ఊపిరి ఊది జన్మనిచ్చే గొప్ప సృష్టిరా ఆడది. భూమాతకు లేనంత సహనం ఆడదానుకుందని ఆ పరమేశ్వరుడే ఒప్పుకున్నాక నీలాంటి వాళ్ళకి నిరూపించడానికి నేనింకేదో కొత్తగా చెప్పక్కర్లేదు. కాకపోతే నిన్ను కన్నది కూడా ఒక ఆడదే అని గుర్తుంచుకుంటావని ఒక చిన్న ఆశ. మీతో ఈక్వల్ రైట్స్ మాకు అక్కర్లేదు. మమ్మల్ని చులకనగా చూడకపోతే చాలు. అందరి ఆడాల్లో అమ్మని చూడకపోయినా ఏం కాదు, మన అనుకుంటే చాలు. అదే సంస్కారం, మన సంస్కృతి. ప్లీజ్, ఐ నీడ్ సమ్ స్పేస్. అది ప్లీజ్. మే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏడు పాపే, ఏడు పాపే. ఎవరన్నా వింటే నేనేదో చేశాను అనుకుంటారే. నేనేం చేశానే? నాకేం గుర్తులేదే. అనుమానిస్తున్నావా? మరి కనీసం నీ పువ్వులు కూడా నలగలేదు. నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదే. నేనేం చేశాను నాకే గుర్తులేదే. నేను నీకు జ్యూస్ తాగడానికి ఇచ్చాను, గుర్తుందా? గుర్తుంది. నువ్వు అది తాగావు. అవును, తాగాను. తాగిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది గుర్తు రావట్లేదే. అయ్యో లేదే. అయ్యో బాబోయ్, నీకు ఏం గుర్తులేదా? లేదే. ఒకసారి అటు చూడు.
ఏందే మొత్తం మసక మసక ఉంది కదా, ఏముంది అక్కడ? అవును మరి చూపించడానికి ఇది పెద్ద సినిమా కదా, మొత్తం చూపించేస్తాను. అయితే అయిపోయిందంటావు? అయిపోయినది. నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదే. ఆగే, నువ్వు ఆగే, నువ్వు ఏడవబాకే. ఎవరన్నా వస్తే ఇంత జరిగినాక నాకు ఇంకెవడో పెళ్లి చేసుకుంటాడే? ఎవడో కూడా చేసుకుంటాడే. నువ్వు చేసుకుంటావా? నేనా? ఏయ్, చేసుకుంటా, నేను చేసుకుంటా. అయినా ఇది అమ్మే, నీకెప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటబ్బే? నాకు కూడా నీ మీద అదో ఇదో ఏదో స్టార్ట్ అయింది. మరి మనం పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం. మరి కానీ అదే ఆలోచిస్తున్నాను ఎలా అని. ఒప్పిస్తా, నేను ఒప్పిస్తా. పెద్దోడు ఉన్నాడు, వాడిపై ఉపాయం చెప్తాడు. ఇంతగా పొట్టిదేది అది కూడా పట్టుకెళ్దామా? మరి పాపం దానికి మనం కాకపోతే ఇంకెవరున్నారే, పట్టకరా. సరే సరే గాని ఇంతగా మసక మసక నిజమేనా? మసుకు మసుకు సేకట్లో అంత చేస్తున్నావు. నేనా? గుర్తులేదు. గుర్తొచ్చింది. మా పెద్దోడిని ఉపాయం అడిగొద్దాం. పద, నువ్వు కూడా రా. పద. అమ్మయ్యా, ప్లాన్ సూపర్ సక్సెస్.